ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుందాం. మీకు అవకాశం ఉంటే రాయండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాలపైన మోకరించి ప్రార్థించి తిరచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. త్వర నుంచి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమపూర్వకం నా విశ్వాస జీవితంలో 2025 సంవత్సరాన్ని గురించి 26వ సంవత్సరం 2వ దినాన్ని సజ్జులుగా ఉన్నాం. ఇది నీ దయాన్ని, కృపాన్ని, ఉచితమైన ప్రేమైన స్తోత్రాలు. నా హృదయాన్ని మీ మందిరానికి చర్యలు వస్తున్న బిడ్డలను దర్శించండి. నిధులు లేచి ప్రార్థించిన బిడ్డలను దర్శించండి. ఆపదలో ఉన్నవారు, వ్యాధిలో ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు, శక్తులు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, దీర్ఘకాలిక బాధలు, వ్యాధులు ఉన్నవారు, ఈ ఉదయకాల విడుదల తెచ్చి ఈరోజు శుక్రవారం దేవాలయంలో ఉపవాస ప్రాంతంలో మీ సన్నిధి మాత్రం వచ్చిన ఆ యావత్ ఆత్మశాంతి క్షమించిన ప్రభు వేసుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుండి 46వ కీర్తన 25వ 20వ కీర్తన ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిని అనే కీర్తన అందరం కలిసి పాడు. ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిని, ఉదయ శుభకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, విభవముగను ప్రభాకరముగను విరియుని తేజం బెరల్పగ, నదిలంబుల గూడి భక్తిని ఆత్మతో సత్యంబుతోడను, ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిని, ఉదయ శుభకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, ఇరులు గమ్మిన నుండి అరుణోదయము తను కానరి కాపుని వేకాదా, దేవా రాత్రి అరి కాపుని వేకాదా, విరివిగా మా హృదయ సీమల వెరసియుండిన చీకటులుగో, ధరిని శాంతం వైన మనసుల దయ ప్రసాదింపను భజింతుము, ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిని, ఉదయ శుభకాంతి ప్రభావింపగా, అనగాని సాన్నిధ్యమునందుండగా, మారు మనసుల నది కట్టుము,
లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడిన 295 కీర్తన పాడుకుందాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమునకెగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 171 కీర్తన, 53వ కీర్తన బేతల్ జాన్ గారి కీర్తన పాడుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను
పాపికు కేవలం మేరీ లేక యేసు పాపినైనా నన్ను ప్రేమించినావు. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి 23 వచనాల మధ్య భాగం. 20వ వచనం ప్రారంభం. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేము మీదనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించుతున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రినిది ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. ప్రార్థించుకున్నాం. మా శ్రీ దుర్గమ, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసువేళ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరాన్ని ముగించుకొని 2026 రెండవ దినాన ఉదయాన్నే మందిరంలో ఉండగలిగాం. ఇట్టి భాగ్యం ఇచ్చిన దేవాతి దేవునికి మనందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఆసక్తిగా విచ్చేసిన వారికి, నిద్రలేచి ప్రార్థించే వారికి కూడా వందనాలు. సమరీ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు భాగం. సమరీ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వారిద్దరి మధ్య ఆరాధన అనే ఒక ప్రాముఖ్య అంశం ఇక్కడ ప్రస్తావించబడింది. ఇశ్రాయేలీలు మొదట యెరూషలేములోనే దేవుడిని ఆరాధించారు. అంతకుముందు వారు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు షీలోహులో మందసం ఉంది, అక్కడ ఆరాధించారు. ఆ తర్వాత షీలోహులో మందసం ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిన తర్వాత 21 సంవత్సరాలు మందసం యెరూషలేము రాలేదు. యెరూషలేము వచ్చిన తర్వాత దావీదు తీసుకొస్తాడు 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. అయితే అక్కడ నుండి సొలొమోను మహారాజు ఆలయం కట్టిన తర్వాత అది ఒక ప్రత్యేక ఆరాధన క్షేత్రంగా ఉంటుంది. 12 గోత్రాలు. రాజ్యము 2 భాగాలు అయిన తర్వాత ఉత్తర భాగంలో యెరోబాము రాజు అవుతాడు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో. అతడు ఏం చేస్తాడంటే ప్రజలను తప్పుదారి పట్టించడానికి దానులు, బేతేళ్ళు 2 దూడలు చేపించి, ఈయన యెహోవా దేవుడు, ఇక మీరు యెరూషలేము వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు ఈ సమరీ స్త్రీ చెబుతుంది అది షోమ్రోను పట్టణం దగ్గర కొండ మీద దాను, బేతేలు 2 బలిపీఠాలు కట్టి ఈయన యెహోవా దేవుడు అని చెప్తే 10 గోత్రాలు వారు ఇక దక్షిణ రాజ్యానికి రాకుండా అక్కడ అయిపోతారు. ఆ విధంగా విగ్రహారాధన పెరగటానికి యెరోబాము కారణం. రెండవది, యూదులు అంటే దక్షిణాన ఉన్నటువంటి యోధా, బెన్యామీను గోత్రికులు యెరూషలేములో ఆరాధించేవారు. కాబట్టి ఆవిడ అంటుంది, మేమేమో అక్కడ ఆరాధిస్తున్నాం, కానీ ఆరాధించాల్సిన స్థలం మాత్రం యెరూషలేమే, కానీ రాలేకపోతున్నాం. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా, మీకు తెలిసింది మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలిసింది మేము ఆరాధిస్తున్నాం. అప్పుడప్పుడు ఆరాధన పద్ధతులు, విధానాలు బైబిల్కి భిన్నంగా వెళ్తాయి. ఎవరికి నచ్చినట్టు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, కొన్ని పట్టుదలలు. వాస్తవంగా అయితే బైబిలే ప్రామాణికం. ఇక్కడ యేసుప్రభు చెప్పాడు, ఒక కాలం వచ్చుచున్నది, వచ్చే ఉంది, యూదుల్లో నుండే రక్షణ. మరి యేసుప్రభు యూదుల్లో నుండే వచ్చాడు కదా. కాబట్టి ఆ కాలంలో ఈ కొండ మీద కాదు, ఆ కొండ మీద కాదు, ఆత్మతో సత్యముతో. ఇప్పుడు ప్రపంచ నలుమూలలో కోట్లాది మంది ఎక్కడ ఆరాధిస్తున్నారు? ఆత్మతోనే సత్యముతోనే ఆరాధించాలి. కాబట్టి బైబిల్లో ఆరాధన అనేది ఒక గొప్ప అంశం. ఆరాధన దేవునికి చెందింది, మనుషులకు చెందింది కాదు. ఆరాధించేది మనుషులైనప్పటికీ పూజనీయుడు, మరి ఆరాధించదగిన దేవుడు ఒక్కడే, మనుషులకు కాదు. ఇక్కడ ఆరాధనలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. అది మొక్కటం, మోకరించటం, చేతులెత్తి ప్రార్థించటం, స్తుతించటం, అర్పించటం, చాలా అంశాలు ఉన్నాయి. మనము మొక్కటం అనే ఒక అంశాన్ని గత సోమవారం నుండి మనం మొదలుపెట్టాం. ఈ అంశంలో మొక్కటం, మొట్టమొదట అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో అలా మొక్కటం, 24వ అధ్యాయంలో అబ్రహాము పనివాడైన ఎలియాజరు మొక్కటం, ఆ తర్వాత నిర్గమాకాండం 34వ అధ్యాయంలో
మోషే మొక్కి ఆరాధించటం మనం గమనించాం. ఇక మోషే తర్వాత ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉన్న యెహోషువ ఇలాంటి ఆరాధన చేసినట్లుగా మనకు చరిత్రలో వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయం 14వ వచనానికి రండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనానికి వస్తే ఈ 14వ వచనంలో ఈ వివరాలు రాయబడ్డాయి. పేజీ నెంబరు 180వ పేజీ. 13 నుంచి క్రింద వచ్చిన 14వ వచనాన్ని చదువుకున్నారు. 13 నుంచి యెహోషువ యెరికో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షము ఉన్నవాడవా, ఆ విరోధుల పక్షము ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతినని నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడ, తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షకులు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగే చేసింది. ఈ యెరికోలో ప్రాముఖ్యత ఏమిటంటే, ఎర్ర సముద్రం దాటి మోయాబు మైదానం దాకా మోషే గారు ఇశ్రాయేలును నడిపిస్తాడు. మోయాబు మైదానం నుండి యోర్దాను దాటి వాగ్దాన భూమిలోకి వచ్చిన దాకా 12 గోత్రాలకు స్థలాలు పంచేంత వరకు యెహోషువ నాయకత్వం వహిస్తాడు. యెహోషువ పేరు ఇంగ్లీష్లో జాషువా అంటాం కదా. యేసు ప్రభు పేరు యేసువా. హీబ్రూ పదాల్లో జాషువా, యేసువా. ఆ పదవిలో నుండే జేసువా, యేసువా అనే పేర్లు వచ్చాయి. ఇక్కడ యెరికోలో ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వీరు ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత, అంటే సున్నతి లేదు ఈ 40 సంవత్సరాల పాటు. వీళ్ళు యెరికోలోకి రాగానే, యెరికో ఏంటంటే యోర్దాను తర్వాత ప్రాంతం, అది కింద ఉంటుంది, యెరూషలేం పైన ఉంటుంది. యెరికో ప్రారంభ స్థలం. మనకి జక్కయ్య ఈ యెరికో ప్రాంతానికి చెందినవాడే, లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇక్కడ యెరికోలోకి రాగానే యెహోషువ ఏం చేశాడంటే, ఈ 40 సంవత్సరాల్లోపు పుట్టారే ఐగుప్తు కానాను మధ్య, వాళ్ళందరినీ పట్టుకొని మగపిల్లల్ని సున్నతి చేసేస్తాడు. సున్నతి చేసి కొన్నాళ్ళు అక్కడ వెయిట్ చేస్తాడు. మరి వీళ్ళకి నొప్పులు వస్తాయి శరీరంలో. ఆ నొప్పులు తగ్గిన తర్వాత అప్పుడు బయలుదేరి వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు యెహోషువ గ్రంథం ఎన్నో అధ్యాయం, 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. బయలుదేరి పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ, అంటే ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు, ఐగుప్తు నుండి బయలుదేరిన తరువాత అరణ్య మార్గం మందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది లేదు. సున్నతి వాళ్ళకు సంప్రదాయం. మీకు ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు ఈ నిబంధన మొదలు పెడతాడు. అప్పుడు ఇంకా ఇస్సాకు పుట్టి ఉండడు. అబ్రహాము తన ఇంట పుట్టిన వారు ఇస్మాయిల్తో కూడా సున్నతి ఒక నిబంధన, అది తరతరాలకు నిబంధన. ఈవెన్ యేసు ప్రభు కూడా లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన పుట్టిన తర్వాత దేవాలయం తీసుకెళ్ళి సున్నతి చేయించినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది. యెహోవా 6వ వచనం, పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశములు ఇచ్చిందనని వారి పితరులతో ప్రమాణం చేసినో, పాలు తేలు ప్రవహించి ఆ దేశమును తాను వారికి చూపించినని యెహోవా ప్రమాణం చేసి ఉండెను. గనుక ఐగుప్తులో నుండి వచ్చిన యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగుచవచ్చు. దేవుని నమ్మల. ఐగుప్తు నుండి బాహ్యంగా బయటకు వచ్చారు కానీ మనసులో ఐగుప్తు అలాగే ఉంది. కొన్నిసార్లు మనం దేవాలయానికి ప్రార్థనకు వస్తూ ఉంటాం కానీ మన పాతకాలపు లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి మనసులో పెట్టుకుంటాం. అది మంచిది కాదు. నూతన సంవత్సరంలో మంచి తీర్మానాలు మంచిది. ఎందుకంటే పాతకాలపు దేవుడికి విరోధమైన భావాలు, ఉద్దేశాలు, ఆలోచనలు ఇంకా మనలోనే ఉంటే మనం కొత్త సంవత్సరంలో కొత్త జీవితంకి రాలేము. 2 కొరింథీ పత్రిక 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందు లేడనివాడు నూతన సృష్టి, పాతవి గతించినట్లు. కాబట్టి 40 సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్యంలో తిరగటానికి కారణం అవిధేయతే కారణం. వాగ్దాన భూమికి రాలేకపోయారు. కాబట్టి అవిధేయత నాకున్నా మీకున్నా అది ప్రమాదమే, ఎవరికున్నా ప్రమాదమే. అవిధేయత నిర్లక్ష్య ధోరణి, అవిధేయత లోబడకుండా ఉండటం, అవిధేయత పూర్తిగా దేవుణ్ణి సేవించలేకపోవటం. కాబట్టి అవిధేయత చాలా ప్రమాదం. చెట్టుకు చెదలెంతో
భక్తులకి అవిధేయత అంతే, చెట్టుకు చెదలబడితే చచ్చింది, ఆత్మీయ జీవితం నాశనం అయిపోయింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ అవిధేయత 40 సంవత్సరాల పాటు అరణ్యంలో చచ్చిపోయేలాగా చేసింది, వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు. ఇప్పుడు 7వ వచనం, ఆయన వారికి ప్రతిగా పుట్టిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయించిన ఏళ్ళగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొంది తీరిన తర్వాత తాము బాగుపడే వరకు పాళెము వెలుపల ఆ చోట నిలిచిరి. అప్పుడు యెహోవా, నేను నీకు ఐగుప్తులో అవమానం మీ మీద ఉండకుండా దొరించి వేసి ఉన్నానని యెహోషువతో చెప్పాను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలు అని పేరు. గిల్గాలు అంటే గాలు కలిపితే గిల్గాలు. వీళ్ళు ఏం చేశారంటే సున్నతి చేసిన తర్వాత నొప్పులకి అటు అటు పొరలేరు. గాలు కలిపితే గిల్గాలు. కింద మీకు ఉంటుంది చూడండి, ప్రభున దొర్లిరి ఉందా, పుట్టినట్టు ఉంటుంది చూడండి కింద. ఆ నొప్పులతో పురుషులు అటు అటు దొర్లేరు. గాలు కలిపితే గీల్గా. అప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఇప్పుడు ఏం చేశారు, ఒకటి నిబంధన ఏది సున్నతి, వాళ్ళకి రెండోది ఏంటంటే పస్కా. అంటే ఇప్పుడు ఈ నిబంధన అయిపోయిన తర్వాత తొలి పస్కా ఆచరించారు. ఇప్పుడు మొదటి పస్కా ఎక్కడ ఆచరించారు, నిర్గమాకాండ 12వ అధ్యాయంలో ఐగుప్తులో. ఇప్పుడు 40 years అయిన తర్వాత వాగ్దాన భూమిలో ఇది తొలి పస్కా. మీరు కింద వచ్చిన వాళ్ళకి రండి, అక్కడ ఏం చేశారో చూడండి. గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన, అంటే అబీబు నెల, మనకు జనవరి ఎలాంటిదో వాళ్ళకి అబీబు నెల 14వ తారీఖున ఎరికో మైదానంలో పస్కా పండుగ ఆచరించింది. పస్కా పోయిన మరునాడే ఆకాశం నుండి మన్నా పట్టడం ఆగిపోయింది. చూసారా ఎంత గొప్ప ప్లాను. అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వీళ్ళు ఎక్కడ వంటలు చేసి పంటలు పండించి తిన్నది లేదు. 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు మన్నా కురుస్తుంది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు, తింటున్నారు. ప్రొద్దుపోగానే అది కుళ్ళిపోతుంది. కానీ మన్నా గొప్పతనం ఏంటంటే, వాళ్ళు శనివారం విశ్రాంతి దినం, శుక్రవారం సాయంత్రం స్టోర్ చేసుకుంది, శనివారం కుళ్ళిపోయేది కాదు, కానీ ప్రతిరోజు కుళ్ళిపోయేది. అది విశేషం. ఇప్పుడు సోమ, మంగళ, బుధ, గురు వారం తీసుకొచ్చుకుంది, కుళ్ళిపోయేది. కానీ శుక్రవారం తెచ్చుకుంది, శనివారం సాయంత్రం దాకా కూడా కుళ్ళిపోయేది కాదు. మరో విశేషం ఏంటంటే, వాళ్ళు పొన్నూరులో ఉంటే పొన్నూరులో మన్నా గురించింది, బాపట్లో ఉంటే ఎక్కడుంటే అక్కడ. అంటే దేవుని బిడ్డలకు కావలసిన ఆశీర్వాదాలు వారి వెంట వస్తాయి. 23వ కీర్తన చివరి వచనంలో కృపాక్షేమాలు. అయితే మనకు విధేయత ఉండాలి, దేవుడి మాట నమ్మకం ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే వాగ్దాన భూమికి వచ్చి పస్కా ఆచరించారో పైనుండి మన్నా కొరటం ఆగిపోయింది. ఆ సంవత్సరమే వారు వాగ్దాన భూమిలో తొలి పంట తిన్నారు. అక్కడ కింద రాసిందో చూడండి. ఆ దినమున వారు ఏం చేశారు, పస్కా పోయిన మరునాడు ఆ దేశపు పంట తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేయబడి ఉన్న భక్ష్యములు తినిరి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయిను. తరువాత ఇశ్రాయేలుకు మన్నా దొరకకపోయిను. ఆ సంవత్సరం వారు కానాను దేశపు పంట తిని. ఈ సందర్భంలో ఒక దేవదూత కత్తి చూసి నిలబడ్డాడు. మొదట దేవదూత అని చెప్పలా, ఆ కత్తి తీసి నిలబడితే యెహోషువకు డౌట్ వచ్చింది. ఎవరు ఈ కత్తి తీసి నిలబడ్డ వీరుడు అని దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఎవరు మీరు? మా పక్షపు వారా, మా విరోధుల? వాస్తవం వాళ్ళ పక్షపు వాళ్ళైతే వాళ్ళ బ్యాచ్లో ఉండాలి కదా. ఆ ముఖం తెలీదు. అడిగినప్పుడు ఆయన అంటాడు, నేను యెహోవా సేనాధిపతిని. ఎందుకు వచ్చాను? మీకోసమే అంటాడు. నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైంది, నీ కాళ్ళు చెప్పులు విడమంటాడు. మీరు నిర్గమాకాండ 3వ అధ్యాయంలో కూడా మరి యెహోషువ మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు ఎవరు సీనాయి పర్వతం మీద నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది. చెప్పులు విడటం అనే దానికి గుర్తు ఏంటంటే, ఒకటి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. అది ప్రసంగి గ్రంథంలో చెప్తాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలామంది కొన్ని చోట్ల కొంతమంది చెప్పులు షూలు వేసుకొని వాక్యం చెబుతూ ఉంటారు. వాళ్ళని మనం ఏం అనలేం. వాళ్ళు ఏదో చెప్తారు, ఏమని, ఇలా కూడా ఉండొచ్చు అని. కానీ పరిశుద్ధ స్థలం ఒకటంటూ ఉన్నది, పరిచర్య అంటూ ఒకటి ఉంది. కొంచెం డిసిప్లిన్ లైఫ్
ఉండాలి. కొంతమంది స్టేజీల మీద షూలు వేసుకొని చెప్పులు వేసుకొని అటు ఇటు తిరుగుతా చెప్తూ ఉంటారు. లూథరన్ చర్చి సంప్రదాయం ఏంటంటే ఫుల్ పిట్, ఇక్కడే నిలబడాలి, ఇటు అటు తిరుగుతా మాట్లాడుతూ చెప్పకూడదు. మనకి ఫుల్ పిట్. మీరు జర్మనీ దేశంలో అక్కడే కదా మతోద్ధారణ జరిగింది. మార్టిన్ లూథర్ గారు బైబిల్ బయటకు తీసుకొచ్చి 1717 అక్టోబర్ 31 ఆయన చనిపోయినప్పుడు ఆయన్ని సమాధుల పెట్ల ఆ ఫుల్ పిట్ ఉంది కదా, దాని కింద తవ్వి అక్కడ పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే అక్కడ వాక్యం చెప్పడానికి కారణం మార్టిన్ లూథర్. ఆ ఫుల్ పిట్లో నిలబడి వాక్యం చెప్పడానికి మార్టిన్ లూథరే కారణం. అందువల్ల దేవాలయంలో అక్కడ పెట్టారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనకి ఫుల్ పిట్ మేనర్స్ అని ఉంటుంది ప్రసంగ శాస్త్రంలో ఒక భాగం. ఇక్కడ బోధకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సంఘస్థులు, విశ్వాసం. యెహోషువతో చెప్పగానే యెహోషువ నువ్వు నాకు చెప్పింది ఏమనలేదు, వెంటనే చెప్పులు విడిచిను. చెప్పులు విడవటం గుర్తు ఏంటంటే దేవుడు చెప్పిన దానికి వెనకడుగు వేయటం. మోషేతో కూడా చెప్తాడు, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువు అనగానే మోషే చెప్పులు విడుతాడు. చెప్పులు విడటం ఆత్మీయంగా మరొక బాధ్యత తీసుకోవటానికి కూడా గుర్తే, ఉన్న స్థితిలో నుండి మరొక స్థితిలోకి వెళ్ళటానికి. మీరు యెహోషువ నాయకత్వంలో వీళ్ళు యోర్దాను దాటిన తర్వాత 7 రాజ్యాలు గెలవాలి. కానాను రాజులు 7, ఫిలిస్తీన్ రాజులు 5. ఈ 7 ప్రాంతాలు జయించి 12 గోత్రాలకు పంచాలి. యెహోషువ బాధ్యత పెద్దది. అందుకని యెహోషువ సిద్ధపాటు చూడండి. మొదట ఎవరెవరు సున్నతి లేదో వాళ్ళకి సున్నతి చేయించాడు. పస్కా ఆచరించలేదు, ఆచరించాడు. ఇక యుద్ధం మొదలు పెడతాడు. ఇవి నూతన నిబంధనలో కూడా మనం ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనలో ఇంకెవరు బాప్తీసం తీసుకోలేదు, ఇంకా ప్రభు నమ్మలేదు, వెంటనే నమ్మి బాప్తీసం పొందటం మంచిది. కాలాలు, సమయాలు మన జీవితంలో, మన చేతుల్లో. రెండవది, అది పస్కా ఒక నిబంధన. పస్కా యేసు ప్రభు సిలువకు గుర్తు కాబట్టి అది ఆచరించి ఆ సంవత్సరం మరి యుద్ధం మొదలు పెడతారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము నూతన నిబంధన ప్రజలం. అది సున్నతి అనేది పాత నిబంధన గుర్తు. క్రైస్తవులు నూతన నిబంధన ప్రజలు. యేసుక్రీస్తు సిలువకు ముందు మరి గెత్సెమనే వనానికి వెళ్ళకముందు మార్కు తల్లి మరియ గృహంలో ఒక నిబంధన చేస్తాడు. ఇది నా రక్తము మీరు త్రాగండి, ఇది నా దేహం మీరు తినండి. అది కొత్త నిబంధన. కాబట్టి యెహోషువను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయనతో చెప్పిన మాటలు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో కనపడతాయి. మోషే గ్రేట్ లీడర్, గొప్ప నాయకుడు, కానీ యెహోషువ యవనస్తుడు. మనం ఎప్పుడైనా మన సంఘాల్లో కానీ మన ఇరుగు పొరుగులో ప్రార్థనా పరులు, సీనియర్సు, బైబిల్ తెలిసిన వాళ్ళు, ఇవి వచ్చిన వాళ్ళని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఎదగాల. ఒక్కసారి గొప్పవాళ్ళం కాలేము. మోషే లేవీయుడు, బాగా అర్థం చేసుకోండి. మోషే లేవీయుడు. నాయకత్వం ఎవరికి ఇవ్వాలి? లేవీయుడికి ఇవ్వాలి. కానీ ఆయన ఎఫ్రాయిము గోత్రీకుడైనటువంటి యెహోషువకి ఇస్తాడు. ఆయనకి ఏమాత్రం పక్షపాతాలు అవేవి లేకపోతే ఆయన కొడుకించుకోవాలి, అంతే కదా. అహరోను పిల్లలు ఉన్నారు, అరే మనమే చేయాలన్నారు. కానీ ఎఫ్రాయిము గోత్రీకుడైన యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ గొప్పతనం ఏంటంటే మోషే వచ్చిన తర్వాత మోషేకు అనుచరుడిగా 2 ఉన్నారు, యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరే వాగ్దాన భూమిలోకి వచ్చారు. కాబట్టి మనమైనా మన పిల్లలమైన సంఘాల్లో మనకంటే ప్రార్థన తెలిసిన వాళ్ళు, బైబిల్ తెలిసిన వారు, వాళ్ళ దగ్గర మెల్లమెల్లగా నేర్చుకొని తెలుసుకొని ఎదుగాలి. ఒక్కసారి ఎదగలేము. కాబట్టి ఇప్పుడు యెహోషువకి ఇవ్వటానికి గల కారణం ఏంటంటే మోషేకు అనుచరుడిగా, నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మోషే తర్వాత గొప్ప బాధ్యత ఎవరైనా యెహోషువ. మోషే మాట చొప్పున నడిపించాడు. యెహోషువ యుద్ధం చేయాలి. యుద్ధం చేయటం అంటే అంత తేలిక కాదు. 12 గోత్రాల మీద కోసం, స్థలాల కోసం. కాబట్టి యెహోషువ యోధా ప్రమాణాలన్నీ పాటిస్తున్నాడు. ఆ ప్రమాణాల్లో మొట్టమొదటి సున్నతి, రెండవది పస్కా. ఆ తరువాత యెహోషువ యెరికోను జయించి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక ముందుకెళ్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం మరి పరమ యెరూషలేముకు మనం వెళ్ళాలి అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తప్పక నూతన నిబంధన ప్రజలుగా మారాలి. నూతన నిబంధన అంటే
ఏ నిబంధన అది? నూతన నిబంధన. ఆయన మన కొరకు సిలువలో కాచి ప్రాణం పెట్టినటువంటి ఆ జీవితాన్ని మనం తెలుసుకొని నూతన నిబంధన ప్రజలుగా మారాలి. యేసుక్రీస్తు సిలువకు ముందు మరి మరియ గారి మార్పు తల్లి మరియ గృహంలో ఆయన చేసిన ప్రమాణం, ఇది నా దేహము, మీరు తినండి, ఇది నా రక్తము, మీరు తాగండి. అది కొత్త నిబంధనకు గుర్తు. మనము ఆయన దేహం తిని ఆయన రక్తం తాగితేనే మన దేహము మన రక్తము పరిశుద్ధపరచబడి ఆయన పనికి వాడుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ నిబంధన, కొత్త సంవత్సరం తొలి దినాల్లో ఉన్న మనం మర్చిపోకుండా దేవుడు మనకిచ్చినటువంటి నిబంధన పాటించాల్సిన అవసరతను గుర్తు చేసుకున్నాం. ఇంకా బాప్తిసం తీసుకుని వారు, మారుమనసు పొందిన వారు, కాలాలు సమయాలు మన స్వాధీనంలో లేవు. కాబట్టి కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మనం నేడన ఒక దినం ఉండగానే బాప్తిసం తీసుకోవటం మంచిది. బాప్తిసం తీసుకున్నప్పుడే మనం రొట్టె ద్రాక్ష రసం తీసుకోగలం. అది లేకుండా తీసుకోకూడదు. కొంతమంది తెలియకుండా తీసుకుంటున్నారు. మనం అలాంటి ఆలోచనకు వెళ్ళకూడదు. ఈ నూతన సంవత్సరంలో మరింత శ్రద్ధగా, మరింత నమ్మకంగా దేవునికి విధేయతతో జీవిద్దాం. మరి అలా జీవించడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థిస్తున్నాం. ప్రేమాత్మకుడు తల్లి, పరిశుద్ధమైన దేవ, 2025 సంవత్సరాలు ముగించుకుని 26వ సంవత్సరం మరి 2వ దినాన్ని నిర్వహించిన ఆత్మజీవనం పెట్టన్నారు. నవదేవ కాబట్టి సిద్ధపడతాయి. మరి డ్యూటీ పనులు ఉండి గృహాల్లో ప్రార్థిస్తున్న దర్శించింది. ఈ ఉదయకాలం మరి నూతన సంవత్సరం మొదటి దినాలు ఉన్నాం. మరి ముందు 8 దినాలు ఎన్ని సమస్యలు, అవసరాలు, ప్రమాదాలు మాకు అయితే వాటన్నిటి మీ హస్తం మాకు తోడాలని ప్రార్థిస్తున్నాం. మోసపోతున్నాం. గడిచిన కాలంలో తోడినట్టు ఇప్పుడు కూడా తోడే దేవుడు నా నైవేద్యంగా ఉన్నారు. మా ప్రతి అవసరం, మా ప్రతి ఆరోగ్యం, మా ప్రతి ఆపద మీకు తెలుస్తాయి. అలాగే బాపట పట్టణంలోని అన్ని కూడా అద్భుతాలు చేయించిన రైతులు, శ్రామికులు, చేతులతో కుటుంబంతో వ్యాపారస్తులు, ఉద్యోగులు, అలాగే తండ్రి అని ప్రయాణాలు బిడ్డలకు అర్థం తెచ్చి మనసు సరి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారులు కారణం ఇదిగో స్థానిక కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, బాధ్యత కార్యక్రమాలు, మంత్రులు, కాపులు, సేవకులు, పరిచయం, సంఘాల బోధకులు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా అపకృష్ణులు వారి సహాయం చేసి చేతులు దేవించి ప్రకటన నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రైస్తవులోని అన్ని కులాలు దేవించి ఆరోగ్య రుణాలు దేవించి బాగా ఎందుకు దేవాలయం దేవించు అన్ని కులాలు దేవించండి.
మా సంఘ కుటుంబాలను దీవించండి, సంఘటనలు సండే స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులు, పిల్లల సమాజం, అభ్యస్తులు, వృద్ధులు, పేదలు, ప్రతివారిని దీవించండి. మా బిడ్డలు జిల్లాలో, రాష్ట్రాలు, దేశంలో వారి క్షేమ ఆరోగ్యంలో ప్రారంభించారు. ఎవరి బిడ్డలు ఉద్యోగాలు, వివాహాలకు, గర్భఫలాలకు వేడుకుంటున్నాం. సొంత గృహాలు ఆర్థిక ఇబ్బంది పడేవారు, సాయం జీతాలతో ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో చేస్తున్నాం. మరి ఒకరుండి ఒకరు లేని గృహాలు గత సంవత్సరం మరి ఉదాహరణ హైవీ విషయంలో మీరే భారత పెంచగలవారు. మరి బిడ్డలు తల్లిదండ్రులు చూడకుండా ఎంతో మంది ఆయన ఎవరి బిడ్డలు లోకంలో పాల్గొనబడిపోతున్నారు. మరి రకరకాల వ్యసనాలు, ఆదాయం పేద, ఎన్నో జీవితాలు రాసిపోతుంది. నా బిడ్డల సోదరులు మా సంఖ్యలు పాల్గొని డ్యూటీ చేసినందుకు న్యాయ మార్గాలు ఈ భద్రతా క్షేమాన్ని దర్శించినామని వేడుకుంటున్నాను. నీకు తండ్రి ఈ సంధికి కొంతమంది బిడ్డలు పిలువబడ్డారు. వారి గృహాన్ని బట్టి ధైర్యం తెచ్చి జాగ్రత్త గారికి మందుల గారి చిన్న గారి సంధి పిలువబడి ఆమె బట్టి వారికి సంఘాలు దాంట్లో సంధి పిలువబడాలని తెలుసుకుంటున్నారు. సుదీర్ఘ కాపించారు. వారి ధైర్యం ఆనందాన్ని తెచ్చి అలాగే తండ్రి మరి వ్యవసాయాలు దివ్య మాత 2 నెలల నుంచి అపోహలు అక్కడ తిరిగి లేవాలి. అది కేవలం నీ కుటుంబాల సాధ్యం. మందులు కాకుండా కంటే నీకు గొప్పదేవుడు అద్భుతాలు చేసేదేవుడు. మరి దేవదశలో అప్పుడే జ్ఞాపకం చేసుకుంటాం, జ్ఞాపకం చేసుకోవాలి, కళ్యాణి జ్ఞాపకం చేసుకున్నాను. కుటుంబాల దేవుడు నాతో చేరగలిగే తూర్పులో కుటుంబాలకు జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే తండ్రి యోగ మాస్టర్ గారి సంధిలో వానికి ఆరోగ్యాన్ని అలాగే శాంతి చేయండి. వాళ్ళు ఆయన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకాలు తెచ్చి ఈ రాష్ట్రం సంగీతంలో ఆరోగ్యం మూడు చట్టాలు సంగీతం జ్ఞాపకం చేసుకుని నాన్న జ్ఞాపకం చేసుకుని సోదరి రజని సోదరి గారు జ్ఞాపకం చేసుకున్నారు. గురువు వసంత గారి సంగీతంలో నేను నా తల్లి బిడ్డలు దీవించిన కుటుంబంలో జ్ఞాపకం చేసుకుని భూమి కుమార్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దైవాన్ని రాయ్ గారు సత్యమైన సోదాదేవి గారు బిల్లి పర్వసం సందర్భంలో భార్యతో జ్ఞాపకం చేసుకుంటారు. పుష్పాన్ని జ్యోతి ప్రార్థన చేస్తున్నాం. అలాగే సాబయ్య అలాగే జ్ఞాపకం చేస్తున్నాం. వాళ్ళ పోషకారు ఈ సందర్భంలో రాష్ట్రం సునీత సునీల్ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మనోజ్ కుటుంబంలో ధైర్య క్షేమం కొరకు కాశీ కుటుంబంలోకి ఆహారం కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి భాషలు ఎవరితో కాపాడు మరి ముగ్గురు ఆహారం తెలియని పరిస్థితి ఆ కుమార్తె జీవితంగా లాస్ట్ గారు వారి భార్య బిడ్డలకు తోడైతే డాక్టర్ దేవప్రసాద్ గారు చాలా మంచి ఆరోగ్యం ఆయుష్మాన్ నూతన సంవత్సరం జ్ఞాపకం చేస్తారు. పెద్ద కుమార్తె క్యాన్సర్ సేవ బిడ్డలు వాతావరణ పరిస్థితులకి బిడ్డలకి జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మన కొరకు దేవుడు గారు పెద్దలు ఆరోగ్యం ఆయుష్మాన్ తన బిడ్డలు చదువుకి జ్ఞాపకం చేసుకుంటాను. బిడ్డలు మన సంతాన ఆరోగ్యంలో దేవుడు గదే ప్రసాద్ గారు రోజు ఆరోగ్య క్షేమాలు విష్ణు భార్యతో వారి బిడ్డలు ఇచ్చి వారి ప్రార్థన తెచ్చి సంతోషాన్ని తెచ్చి అలాగే శరీర రమణ వారికి ఇచ్చిన బిడ్డలు ప్రేమతో గదే ప్రసాద్ గారు తల్లి గారికి వచ్చిన రోజు శుభ్రంగా చాలా బిడ్డలకు క్షేమాలు జానసాగర్ సందర్భంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నారు. ముఖ్యంగా సుజాత సమస్య
దాంతో పనిచేసే ఆయన రమాదేవి కొరకు, నాగలక్ష్మి కొరకు, మరణాన్ని పక్కన చేయడానికి ఆర్థిక శాఖ పక్కన భారతదేశం కేజీ ఆరోగ్యం, తండ్రి ఆరోగ్యం, కుమారుడు మానసిక నేను క్యాన్సర్ తగ్గించి స్వస్థత ఇచ్చింది. ఆయన రత్న కుమార్ సేవలు సామాన్యులు మందిరం ప్రారంభిస్తున్నాం. మేము ప్రశాంత్ గారు అలాగే వెంకటేశ్వరరావు గారి గారు తోబుట్టు కుటుంబానికి న్యూజిలాండ్లో కష్టంగా మంచి ప్రాంతాలలో దేవుడు సిద్ధపరిచారు. ఆయన ఆలోచన చూసుకుంటారు. 97 సంవత్సరాలు ఆయన రవికుమార్ యొక్క పెళ్లి వివాహం పృథ్వీ జోసెఫ్ పిల్లలు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కర్ణాటక రాజకుమార్ గారి కుమార్తె విజయలో పెళ్లి ఇచ్చినాడు. మా జీవిత గారు చూసుకొని వారి ఆరోగ్య క్షేమాన్ని ముఖ్య కారణాలు డాక్టర్ గారి బిడ్డలు జీవించి వదిలించి వారి సోదరి జ్ఞానాన్ని ప్రేమించి బిడ్డలించి తల్లి బిడ్డ కాబట్టి జ్ఞానాన్ని కూడా జీవించి వారిని క్షేమాన్ని దేవతని అలాగే విశ్వసంగా జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే బాన్సింగ్ బాబు సత్యలో బిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం. దాని పుష్పాలు ప్రేమ సుందర వివాహ విషయం ప్రయాణాలు కావాలి. అలాగే కొన్ని సందర్భం ఆరోగ్యంతో జ్ఞాన ప్రాంతం బాగుంటుంది కావాలి. అలాగే తల్లి అవసరం ప్రేమ చిన్నపోయే ఆరోగ్యంతో ప్రార్థన చేస్తున్నాం. జీవన కుమార్ జోసెఫ్ సత్యనారాయణ అక్కడ త్వరగా కూరుకొని సత్యలో అలాగే ప్రేమ సర్వత్ర పిల్లలు జోసెఫ్ భర్త పిల్లలు లక్ష్మీ భర్త పిల్లలు అన్ని విషయాలు అలాగే పొరుగు దేవస్థానం గారి భార్య పిల్లలు పొరుగు ప్రేమ పిల్లలు ఉద్యోగాలు పరీక్షలు తప్పకు ప్రార్థన చేస్తుంది. ప్రేమ పరిశుద్ధ దైవీ మరి కుమార్తె కొడుకు పెళ్లి పెద్ద కుమార్తె ఎక్కువ వారి మాతాలు దూరుగా ఉండండి. ఉద్దేశంగా మాట్లాడి నెలలో బయలుదేరుతున్నారు. ప్రేమ భద్రత తన కుమార్తె పనులు ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆయన మలసి బిడ్డలు మానసిక రక్షణ కోడల రక్షణ పిల్లలందరూ దేవుని జీవించడం ప్రారంభిస్తున్నాం. వెలిసి భాష గారు కుమార్ బాబు గారు మంచి ఆరోగ్యం కొరకు ప్రముఖ దయచేయ ప్రార్థన చేస్తున్నాం. అలాగే జ్ఞాపకం చేసుకున్నాం. నేను పరిశుద్ధంగా సోదరి సుభాష్ సుధాగా పిల్లలు సోదరులు ఆర్థిక విషయాలకి తోడే సోదరి నర్సులో తోడే ఆయన గణేష్ సోదరి ఈ రాజకీయ సంస్థలు అలాగే దీపికతో ప్రాంతాలు చదువు ఉద్యోగ విషయాలు ఉద్యోగ ప్రయత్నాలు నిర్మించి ఆరోగ్యం తెచ్చి సౌకర్యాలు అలాగే దేవుడి అలాగే డబ్బు విజయం ఆరోగ్యం సురేష్ దాస్ కృష్ణ వివాహం చక్కగా జరగాలని కోరుకుంటున్నాం. వివాహ పనులు కుమార్ చదువులు సహాయించి దైవమాతని సురేష్ సంతోషం పిల్లలు చదువులు ఆర్థిక విషయాలు పిల్లల చదువులు సహాయించి చిన్న మనసు ప్రారంభిస్తున్నాం. జయ దేవత పిల్లలు సోదరి సునీత పిల్లలు చదువు సోదరి పిల్లలు ప్రార్థన చేస్తున్నాం. సోదరి మురళీలతో కుమార్ వివాహం సోదరి మురళి ప్రసన్న కుమార్ ఆదరి కుమార్ కలిగారు. అలాగే దేశీ కుటుంబం చదువు దీవించిన మరి కార్యక్రమంలో ప్రార్థిస్తున్నాం. కొన్ని కళాల వారి సభ్యులు పిల్లలు చూసి సహాయకంగా పోషకంగా ప్రేమించేవారు సహాయం చేసేవారు ప్రార్థించేవారు మరి పెద్దకాలంలో ఉద్యోగి వ్యవస్థలో ఇద్దరు చాలా చిన్నపిల్లలు చిన్నపిల్ల మానసిక బాధ్యత మరి బాబు లేదు వారి బాబు లేదు మరి కుమారు మానసిక బాధ్యత అలాగే తల్లి సూచన పెట్టలేదు
మరి మాకు కొట్టు చైతన్య పుల్లై గుంటూరులో ఉన్న పిల్లల గురించి నాకు ఎదురుబాటు పోషకంగా సహాయకుడు
సందేహాలన్నింటినీ మేము పెట్టుకుంటున్నాం. తర్వాత రోజంతా స్త్రీలు మీ మధ్యలో ఉన్నారు. మరి ఈనాటి సమాజంలో స్త్రీలకు ఒక సమస్యగా ఉంది. పుట్టిన బిడ్డ దగ్గర నుండి కారణానికి బిడ్డలు ఎవరి బిడ్డలు పరిసరాలు పనిచేసేవారు, ప్రాణాలు పనిచేసేవారు, కంపెనీలు పొలాలు పనిచేసేవారు. మరి ఆయన ఉపాధ్యాయులుగా పెద్ద పెద్ద లెక్చరర్గా ప్రిన్సిపాల్ అంతరిక్షంలో స్త్రీలకు వివక్షలు ఎన్నో చోట్ల స్త్రీలు సమపడుతున్నారు. ఎన్నో చోట్ల స్త్రీలు మరి ఐటీ రంగాలు పనిచేస్తున్నారు. వారు డాక్టర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, వివక్షలు జరుగుతున్నారు, కొంతమంది డాక్టర్లు సమపడుతున్నారు. మరి ఆత్మీయ జీవితంలో స్త్రీలు ప్రార్థన ఎంత అవసరం కుటుంబాలంటే స్త్రీలు ప్రార్థించి కుటుంబ ప్రార్థన మంచిగా సిద్ధపరచడానికి సహాయం చేయాలి. ఉపాధ్యాయులు మంచి వారి భార్య బిడ్డలకు తన ఆరోగ్య ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. బిందు అలాగే నాయన కోటేశ్వర బిడ్డలు సన్నీ సోదరులు కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయాన్నే లేచి ప్రార్థించే బిడ్డలు ఉంటారు. నల్లజేరు 8వ లైన్లో ఉన్నటువంటి రవి కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, మరి రామచంద్రరావు లతకి నిన్న ఆపరేషన్ అయిందయ్యా, వారిని మీరు గుర్తు చేస్తున్నాం. భాస్కర్ కొరకు, హరి కొరకు, అశోక్ కొరకు, అలాగే శాలిం కొరకు, ఇంద్రమ్మ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి సుబ్బరాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిన్న సుబ్బరాజు కుమారుడు ఆయన శివాజీ పుట్టినరోజు, దివ్య వివాహం కొరకు, సరోజనం కొరకు, మాణిక్యరావు కొరకు, ఏంజల కొరకు, స్కార్లెట్ అర్జున్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి జోగి ప్రకాష్ కొరకు, అలాగే తండ్రి భాగ్యలక్ష్మి గర్భఫలం కొరకు, భుజంగరావు బిడ్డల కొరకు, అలాగే జోగి రూబేను మరి సోదరి కవిత బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మరి ఈ దాసుడు సుందరదాస్ గారు కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నారు. వారి చదువులు కుటుంబాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ప్రేమగా పరిశుద్ధుడా దయగల మా తండ్రి మీ దాసురాలు సుహాసిని గారు, జార్జి గారు, మరి నీ దాసుడు కంచెల విద్యాగిరి బాబు, ఆలీస్ గారు, జీవిక విన్సీ కొరకు, మమత బిడ్డల కొరకు, ఆయన దాసుడు రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్ కుటుంబం కొరకు, క్రిస్టాఫర్ గారు వారి బిడ్డల కొరకు, మన సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన గోళానంద కొరకు, సుజాతమ్మ డాక్టర్ రవితేజ వివాహం కొరకు వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి బడుగు ఇందిరా ప్రభాకర్ కొరకు, మరి డాక్టర్ లావణ్య వివాహమైంది, వారి గర్భఫలం, రేఖా సంయుక్త డెలివరీ అయింది, తల్లి బిడ్డకు మరి కుమారునిచ్చారు. వందనాలు, తల్లి బిడ్డకు ఆరోగ్యం దయచేయండి. మమత నాయన మౌనికాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి లాభలత కొరకు, వాణినాథ్ బిడ్డల కొరకు, అనిత కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన ఆయన సుమని కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. డాక్టర్ వసంత కొరకు, వసంత కుమార్ దుబాయ్లో ఉన్నారు, వారి గర్భఫలం కొరకు వేడుకుంటున్నాం. నాయన సంకూరి ప్రభుదాస్ గారి కొరకును, అమిరే ప్రభు కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి వారి సంఘ కాపులు, సంఘ కుటుంబాలు దీవించింది. మేము పనిచేసిన నాయన మా సొంత గ్రామ పరిచర్య బ్రాహ్మణకొండూరు ప్రాక్టికల్ పనిచేసిన సంఘం, తాడికొండ, పొన్నికల్లు, బడేపురం, పరిమి తొలి ప్యారిష్, తాడిపల్లి 2వ ప్యారిష్, వెస్ట్ ప్యారిష్, పెదకాకాని మేము పనిచేస్తున్న క్రైస్ట్ నగర్, బాపట్లోని ఫాదర్ హైయర్ సంఘాలన్నీ దీవెనకరంగా ఈ నూతన సంవత్సరాలు మరింత ఉజ్జీవం ఆ సంఘాల్లో విశ్వాసులందరూ చక్కగా వర్ధిల్లుటకు మరి కృపరిమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా చెల్లెల కొరకు, మా అన్నల కొరకు, వారి కుటుంబాల రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి కృపమ్మ దానముల ఆరోగ్య క్షేమాల కొరకు, మరి భాషం వారి ఆరోగ్యం కొరకు, కిరుగు తిరిగి శనివారం బెంగళూరు వెళ్తున్నారు. మీ కాపుదల, చదువు, దేవుని భయం, ప్రార్థన జీవితం, మోకరించి దేవునికి భయపడాలని, చెరువు కూడా బేతలు బైబిల్ కాలకి వెళ్తుంది. దేవునికి భయపడి లోబడి తోటి విద్యార్థులతో కలిసి ప్రార్థించి పిలువబడి పిలుపు తగినట్టుగా జీవించాలి. బిడ్డల కొరకు సహాయం చేసిన వారు, ప్రార్థించిన వారు వారికి ప్రత్యుపకారం మేలును ప్రసాదించమని వేడుకుంటున్నాం. డిసెంబర్ 19వ తారీఖు విడోపాషం గారి కొరకు సహాయం చేసిన చేతులు బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన చాలా శ్రమించారు, కష్టపెట్టారు, ఆర్థిక వనరులు సమకూర్చారు, మంచి భోజనాలు పెట్టారు, సెలవు పెట్టుకొని కూడా ఉన్నారు. వారికి ప్రత్యుపకారం దయచేయండి. అలాగే తండ్రి ఈ సంఘంలో పనిచేసిన జాషువా కుటుంబం పాషం గారి కొరకు, అలాగే కరుణాకర్ పాషం గారు బిడ్డల కొరకు, అంతకుముందు పనిచేసిన కాపలు వారి కుటుంబాలు కూడా మీరు దీవించండి. ఆయన దయగల మా తండ్రి మరి నూతన సంవత్సరంలో ఈ సంఘం మరిన్ని ఆత్మీయ కార్యక్రమాలు చేపట్టి సంఘం అన్ని విషయాలు అభివృద్ధి చెంది నీ మహిమ కొరకు జీవించుటకు కృప దయచేయండి. అలాగే తండ్రి ఈ ఉదయకాలం మరి పగలు జరిగే ఉపవాస ప్రార్థనలు బిడ్డలందరూ పాల్గొని నేను మహిమపరచడానికి ఉపవాసం నీతో సహవాసం అయిన మరి తొలి శుక్రవారం మా సమస్యలు, అవసరాలు
కొరతలో కన్నీళ్ళు, మా బాధలన్నీ నీతో చెప్పుకోవాలి. నీవే మంచి పరిష్కారం ఇచ్చే దేవుడు, నీకంటే క్షేమం ఇచ్చేవారు ఎవరు లేరు నాయన. అలాగే తండ్రి, మరి శాంతరవని పాస్ గారి ఆరోగ్యం కొరకు, జాకబ్ పాస్ గారి ఆరోగ్యం కొరకు, పీటర్ పాస్ గారి బిడ్డల కొరకు, పురుషోత్తం పాస్ గారి బిడ్డల కొరకు, భాగ్యరాజు గారి ఫోన్ కొరకు, ఎవరైనా ఆసుపత్రులు ఉన్న కాపులు ఉన్న, అనారోగ్యంలో ఉన్న కాపులు ఉన్న, మరి ప్యారిస్ విషయాలు ఇబ్బందులు పడుతున్న వారందరికీ మీరు తోడై ఉండమని, తిరిగి నాయన మళ్ళీ రేపు ఉదయాన్నే మీ సన్నిధిలో ఉండడానికి కృపనిమ్మని, నాతో పాటు తలలు వచ్చిన బిడ్డల వ్యక్తిగత ప్రార్థనలన్నీ మీరు విన్నందుకు స్తుతులు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, శక్తి మహిమ నిరంతరము నీవై తండ్రి. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండును గాక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. అందరికీ వందనాలు. మనకి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది. అవకాశం అందుబాటులో ఉన్న వారందరూ తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. సెలవు. చెప్పానండి, రాత్రి కూడా చెప్పా.